హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వివిఎస్ లక్ష్మణ్ గౌతమ్ గంభీర్ని రీప్లేస్ చేయబోతున్నాడా? సౌత్ ఆఫ్రికాతో 30 రన్స్ తేడాతో ఓడిపోయి న్యూజిలాండ్తో వైట్ వాష్ అయింది ఇండియా. వివిఎస్ లక్ష్మణ్ నేమ్ అయితే గౌతమ్ గంభీర్ని రీప్లేస్ చేయడానికి సజెస్ట్ అవుతుంది. హోమ్లో ఇన్ని మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ చాలా బ్యాక్లాష్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. గౌతమ్ గంభీర్ని రీప్లేస్ చేయడానికి వివిఎస్ లక్ష్మణ్ పేరు అయితే సజెస్ట్ అవుతుంది. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అయిన మొహమ్మద్ కైఫ్ గౌతమ్ గంభీర్ ప్లేస్లో వివిఎస్ లక్ష్మణ్ నేమ్ని సజెస్ట్ చేశారు. యాషెస్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ టెస్టుల్లో 100 వికెట్స్ తీశారు. మొత్తం టెస్ట్ కెరియర్లో కాదు, ఓన్లీ యాషెస్లోనే 100 వికెట్స్ తీశారు. ఈ ఫీట్ని ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో అయితే సాధించారు. ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ యాషెస్ సిరీస్లో 5 ఫర్ అయితే తీశాడు. 43 years తర్వాత ఇంగ్లాండ్ తరఫున ఒక 5 ఫర్ అయితే యాషెస్ సిరీస్లో నమోదైంది. 43 years ముందు బాబ్ విల్లిస్ ఫార్మర్ క్రికెట్ ప్లేయర్ 5 ఫర్ అయితే తీశాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన బ్రెండన్ డొకెట్ కార్పెంటర్గా పనిచేసేవాడు. ఆయన డెడికేషన్ ఇంకా హార్డ్ వర్క్తో ఆస్ట్రేలియన్ టీంలో డెబ్యూ చేశాడు యాషెస్ ఫస్ట్ మ్యాచ్లో. ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 190 వికెట్స్ తీశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.